Hi friends, IBPS Clerk Prelims question paper number 39. The first one is about one closed test. We shall start reading it. A regulatory apartheid traditionally existed between banks and non-banks, but dash in payments, comma, MSME lending, comma, and consumer credit suggest that non-banks are important for ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఎంఎస్ఎంఈ లెండింగ్ అన్నాడు, కన్జ్యూమర్ క్రెడిట్ అన్నాడు. ఇవన్నీ కూడా డబ్బులు ఇవ్వడమే. ఈ డబ్బులు ఇవ్వడానికి వీలైనటువంటి పదం ఏదైనా ఉందా అంటే బ్లాంక్ తర్వాత ఇన్ కూడా ఉంది. కాబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి కరెక్ట్ పదము ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ ఇన్ పేమెంట్స్, ఎంఎస్ఎంఈ లెండింగ్ అండ్ కన్జ్యూమర్ క్రెడిట్ సజెస్ట్ దట్ non-banks are important for financial inclusion. Now, second one koddam. Progress is underway. Forex reserves are at high and interest rates at a low. Forex reserves are at high and interest rates are at a low. Borrower rate dash is improving. Borrower rate withheld ఎందుకు పెడతారు? సప్రెస్ కాదు, ఖచ్చితంగా అక్కడ రావాల్సింది ఒక నౌన్. కాబట్టి ట్రాన్స్మిషన్. బారోయర్ రేట్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఇంప్రూవింగ్. ఆ చేంజ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతూ ఉంది. అవర్ బిలియన్ డిజిటల్ మొబైల్ పేమెంట్స్ ఏ మంత్ టార్గెట్ హ్యాస్ బీన్ రీచ్డ్ అండ్ రీప్లేస్డ్ బై ఏ న్యూ టార్గెట్ ఆఫ్ ఏ బిలియన్ పేమెంట్స్ ఏ డే. బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి యాక్సిడెంట్స్ డాష్ ఆర్డర్లీ రిజల్యూషన్. చూద్దాం రండి. బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి యాక్సిడెంట్స్ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. కావున బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి యాక్సిడెంట్స్ అనేటువంటిది ప్లూరల్ అయి ఉంది. సో హ్యావ్ సీన్ అనే అనగలం. ప్లూరల్ కాబట్టి హ్యావ్ అప్లై చేయాలి, హ్యాజ్ అప్లై చేయలేం. ప్రజెంట్ కాబట్టి హ్యావ్ అప్లై చేయాలి, హ్యాడ్ అప్లై చేయలేం. సో దట్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి యాక్సిడెంట్స్ హ్యావ్ సీన్ ఆర్డర్లీ రిజల్యూషన్. The RBI's bank governance note is open for comments. The RBI has an internal committee to review bank licensing and capital norms. It is creating a new specialized cadre for supervision and creating a college of supervisors. The RBI is raising its supervisory technology investments. The RBI is raising technology investments and dash early warning models. ఈజ్ రైజింగ్ అండ్ అన్నాడు కాబట్టి ద ఆర్బిఐ ఈజ్ రైజింగ్ అండ్ రీవ్యాంపింగ్ ఎర్లీ వార్నింగ్ మోడల్స్. ద ఆర్బిఐ ఈజ్ రైజింగ్ ఇట్ సూపర్వైజరీ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద ఆర్బిఐ ఈజ్ రీవ్యాంపింగ్ ఎర్లీ వార్నింగ్ మోడల్స్ అని అర్థం. ద ఆర్బిఐ ఈజ్ రైజింగ్ ఇట్ సూపర్వైజరీ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద ఆర్బిఐ ఈజ్ రీవ్యాంపింగ్ ఎర్లీ వార్నింగ్ మోడల్స్ అని అర్థం. కాబట్టి ఫోర్త్ వన్లో రీవ్యాంపింగ్. It is finalizing an ambitious 5-year vision for HR and technology. RBI has proposed licensing competitors to the NPCI. Phone banking and board lobbying in government banks has stopped. The IBC is a world-class bankruptcy law that will soon dash with added. త్వరలోనే ఏర్పాటు అవుతుంది అన్నాడు కాబట్టి స్టాప్ అనే నెగిటివ్ కానీ, స్టాగ్నెట్ అనే నెగిటివ్ కానీ, అబాండన్ కానీ, క్విట్ కానీ 4 నెగిటివ్లే. రిజ్యూమ్ విత్ విగర్, మళ్ళా స్ట్రెంగ్త్తో రిజ్యూమ్ అవుతుంది అన్నాడు. మరొకసారి, ద ఐబీసీ ఈజ్ ఏ వరల్డ్ క్లాస్ బ్యాంక్రప్టసీ లా దట్ విల్ సూన్ రిజ్యూమ్ విత్ విగర్. క్వశ్చన్ నెంబర్ 6. Yes, all the youngsters, even those who come from the poorest of families, should have వాళ్ళు కలిగి ఉండాలి
ఇంట్రడక్షన్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కాదు, షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్కి వారికి కూడా ఏముండాలట, యాక్సెస్ ఉండి తీరాలి, వారు కూడా దాన్ని అందుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7. The child's earliest words deal with concrete objects. Only later he is able to grapple with అన్నాడు. గ్రేపుల్ విత్ ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అయి ఉండాలి. కావున డెసిషను, మ్యాక్సిమం, ఒపీనియన్, సజెషను కాదు, అబ్స్ట్రాక్షన్తో వాడు గ్రేపుల్ అవుతాడు. గ్రేపుల్ విత్ అబ్స్ట్రాక్షన్స్. ద డాష్ ఆర్గ్యుమెంట్స్, అవి కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్సా? పుట్ ఫోర్త్ ఫర్ నాట్ డిస్క్లోజింగ్ ద యాక్ట్స్ డిడ్ నాట్ ఇంప్రెస్ ఎనీబడి. యాక్ట్స్ని డిస్క్లోజ్ చేయొద్దు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, అది కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు అవుతుంది? స్పురియస్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ ఆనెస్ట్. ద స్పురియస్ ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫోర్త్ ఫర్ నాట్ డిస్క్లోజింగ్ ద యాక్ట్స్ డిడ్ నాట్ ఇంప్రెస్ ఎనీబడి. అటువంటి ఆర్గ్యుమెంట్ ఎవరిని కూడా ఇంప్రెస్ చేయలేదు. క్వశ్చన్ నెంబర్ 9. A swift action framework is needed in collaboration with state governments to dash and take over illegal activities. One more time. అండ్ తర్వాత టేక్ ఓవర్ అని ఉంది, అంటే కన్సిడర్ చేయమని ఉంది. కన్సిడర్ చేయాలంటే ముందు ఏం చేయాలి? టు ఐడెంటిఫై అండ్ టేక్ ఓవర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎ స్విఫ్ట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ నీడెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఓవర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. క్వశ్చన్ నెంబర్ 10. మీనింగ్ ప్రకారం మాత్రమే చేస్తున్నాం. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఆఫెన్ ఫర్ అచీవింగ్ ఏ రిడక్షన్ ఇన్ అబ్సల్యూట్ పోవర్టీ. అబ్సల్యూట్ పోవర్టీలో రిడక్షన్ అచీవ్ చేయాలి అంటే ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా అవసరం. దట్ ఈజ్ ఎసెన్షియల్. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఆఫెన్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ఏ రిడక్షన్ ఇన్ అబ్సల్యూట్ పోవర్టీ. దట్ ఈస్ ద 5th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11. ఫోర్జరీస్ అనే పదం బాగుంది. ఫార్మ్ ఆఫ్, పాస్టిచెస్. అబరెంట్ అనే పదము ERRANT, కాబట్టి 4th వన్లో ఎర్రర్. జ్యూరిడిషియల్, జ్యూరిడికల్, కోడిఫైడ్. ఇంబ్యూయింగ్ అనే పదమే లేదు, కాబట్టి 3rd వన్. అపార్థీడ్ అన్నాడు, మనం ఇదే పదాన్ని ఎక్కడో చోట ఇచ్చేసాడు, THIED. రేసిస్ట్ కరెక్ట్, స్కేర్స్లీ కరెక్ట్, ఎల్ఐస్ కరెక్ట్. ఫస్ట్ వన్లో ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 14. టియర్స్ కరెక్ట్గా ఉంది, షెడ్ కరెక్ట్గా ఉంది. ఇనండేటెడ్ అన్నప్పుడు ఇనండేట్స్ ఆర్ లైక్ అన్స్టాపబుల్ వేవ్ ఇనండేట్స్ ద ఇంటర్నెట్, కాబట్టి డీలో ఎర్రర్ ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి మనం చేస్తున్నాం, మళ్ళీ అదే వచ్చింది, కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. కేవలం పదాలు మాత్రమే మారే. ఇండియాస్ బిగ్గెస్ట్ పొలిటికల్ ప్రాబ్లం ఈజ్ ద ఎకానమీ. దట్ ఈస్ అండ్ ఇట్ కెనాట్ రివైవ్. ఏది రివైవ్ అవ్వదు? ఎకానమీయే రివైవ్ అవ్వదు. అండ్ ఇట్ కెనాట్ రివైవ్ until there are drastic changes in the rules that govern economic activities. D తర్వాత F తీసుకున్నాం. Decades of Nehruian socialism have created a mindset in officials across the country that makes them see enterprise as evil. So that is A. So first one D, second one F, third one A.
DFA. So they spend their time crushing underfoot anyone who dares to become an entrepreneur. So that this is A and D. A tarvata C. A tarvata C. DFAC. DFAC. Yes, D. DFAC. So they spend their time crushing underfoot anyone who dares to become an entrepreneur. DFAC. The irony is that humblest street entrepreneurs face the most repression because they cannot afford to pay the bribes needed to prevent municipal officials from confiscating their goods and destroying them. Captains of industry have the money power to keep officials at bay, but have now started saying publicly that doing business in India has not become easier. So the DFAC, DFAC, EB. EB అన్నాను కాబట్టి లాస్ట్ వన్ బి. డిఎఫ్ అన్నాను కాబట్టి 5. డిఎఫ్ఏసి అన్నాను కాబట్టి 5. డి అన్నాను కాబట్టి 1. డిఎఫ్ఏసి అన్నాను కాబట్టి సి. దిస్ ఇస్ వాట్ వీఆర్ కాలింగ్ కాలమ్స్. నన్ ఆఫ్ దీస్ లేదన్న విషయం గమనించండి. ముందుగా ఏడి చెక్ చేద్దాం. హీ ఆల్సో సెడ్ దట్ while it was important to take action on the climate crisis, even if we started లేదు, ఏతో లేదు. బీడీ చెక్ చేద్దాం. A project to produce detailed maps of all the land on earth through laser scanning has been revealed by researchers who say action is needed now to preserve a record of the world's cultural, environmental and geological treasures. So that B and D ఖచ్చితంగా ఉంది. Question number 21. The initiative would give financial incentives to shopkeepers to reduce the price of food items to be approved online. Yes. Other measures include giving public transport season tickets to those who stop using their cars. లేదు. So that Italian shopper could soon enjoy a discount on products sold loose as part of a range of measures expected to be approved. B and E on the fifth option. Question number 22. The assumption is that more is better, more years of schooling. The assumption is that more is better, more years of schooling, more supplemental inputs into schooling and more expenditure. That is AD undi kavuna first option. Question number 23. Both in policy and in practice, our education system needs at least 3 fundamental and urgent shifts. First, capabilities and learning goals need to be articulated for each stage of the education system. Kabatti BF andama. Both in our education needs at least 3 fundamental and AE first option. Question number. The first batch of the 5 Rafale jets arrived in India on July 29, 2020. Nearly 4 years after India signed an intergovernmental agreement with France to procure 36 of the aircraft at a cost of 59,000 crore. A second batch of 4 to 5 Rafale jets are likely to arrive in India by November. The Rafale jets, known for air superiority and precision strikes, are India's first major dash of fighter planes. In 23 years after the Sukhoi jets were imported from Russia, the aircrafts are expected to significantly boost the IAF's combat capabilities at a time when India is locked in a tense border,
row with China in eastern Ladakh. The IAF has already deployed all its frontline fighters jets in key air bases along the line of actual control, the de facto border between India and China. The Rafale jet is capable of carrying a range of potent weapons. European missile maker MBDA's Meteor Beyond Visual Range air-to-air missile and Scalp cruise missile will be the mainstay of the weapons package of the Rafale jets. Meteor is a next generation beyond visual range air-to-air missile designed to revolutionize air-to-air combat. The weapon has been developed by MBDA to combat common threats facing the UK, Germany, Italy, France, Spain, and Sweden. Out of 36 Rafale jets, 30 will be fighter jets and 6 will be trainers. The trainer jets will be twin-seater and they will have almost all the features of the fighter jets. While the first squadron of the Rafale jets will be stationed at Ambala Air Base, the second one will be based at Hasimara Base in West Bengal. The new fleet will be part of the 17th Squadron of the IAF, which was resurrected on September 10 last year. The squadron was originally raised at Air Force Station Ambala on October 1, 1951. The 17th Squadron has many firsts to its credit. In 1955, it was equipped with the first jet fighter, the legendary de Havilland Vampire. Question number 24. Why did the government decide to procure Rafale jets? To remain in peace with neighboring countries? No. To strengthen the IAF and control the situations at the country's border. Second one is correct. Question number 25. Come on. Yes. What are the significant features of the Rafale jets? The Rafale jets are capable of carrying wide range of weapons. Correct. The Rafale jets have a meter beyond visual air-to-air missiles. Correct. The Rafale jets are included with the Scalp cruise missiles. Correct. All the above. Question number 26. What is the significance of 17th Squadron of the IAF? The squadron was established many decades ago. No, the squadron equipped the first jet fighter in India. That is a second option. Question number 27. ప్రెసిషన్ అనే పదానికి ఆపోజిట్ కావాలి, ప్రిసైజ్డ్గా అన్నాడు. కన్సీల్డ్, కాంక్వెస్ట్, రెగర్, ఫిడెలిటీ అంటే నమ్మకం. పొటెంట్ అంటే పవర్. నోన్ ఫర్ ఎయిర్ సుపీరియారిటీ అండ్ ప్రెసిషన్ స్ట్రైక్స్. ఆపోజిట్ వర్డ్ నెగ్లిజెన్స్ తీసుకొచ్చండి. ప్రిసైజ్డ్గా ఉంది అన్నాడు. పొటెంట్ అంటే పవర్ అని అర్థం అమ్మ. దట్ ఈజ్ ఫ్రెజైల్ కాదు, డిస్పికబుల్ కాదు, స్మూత్ కాదు. దట్ ఈజ్ డైనమిక్, డైనమిజం. 29th. Choose the true statement from the given. The first batch of all jets are stationed at Ambala. Correct. The trainer jets slightly differ from fighter jets. Correct. There are 17 fighters in squadron established in 1955. No. So that I am going with only 1 and 2. Question number 30 లోకి రండి. ఫైనల్ క్వశ్చన్. ఏది అప్లై చేద్దామని అడుగుతున్నాడు. అక్కడ బ్లాంక్ తర్వాత ఆఫ్ ఉంది. ప్రపోర్షన్ ఆఫ్ ఫైటర్ ప్లేన్స్ కాదు, ఎక్విజిషన్ ఆఫ్ ఫైటర్. ఫస్ట్ మేజర్ ఎక్విజిషన్ ఆఫ్ ఫైటర్ ప్లేన్స్, దట్ ఈస్ fourth option. Yes, my dear friends, this is IBPS Clerk Prelims question paper number 39. Thank you very much.